హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ జోబా సిటీని చూపిద్దాం అనుకుంటున్నానండి. జోబా సిటీ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలోని సౌత్ సుడాన్ కంట్రీకి రాజధాని. జోబా సిటీ మన భారతదేశానికి ఢిల్లీ ఎలాగనో సౌత్ సుడాన్కి ఈ జోబా అనేది అలాగనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమీ తీయటానికి లేదండి. ఏం తీసినా సరే ఎవరు చూసినా సరే ఎమ్మటి కేసు పెట్టేస్తారు. కేసు అయిపోయింది, ఇక లాక్కోలేక పీకోలేక ఇబ్బంది పడాలి. అందుకని ఇక్కడ మేము సెల్లులు బయటకే తీయము. అయితే మేము ఒక పిక్నిక్కి ప్లాన్ చేసుకున్నామండి. ఆ పిక్నిక్కి వెళ్ళేటప్పుడు ఈ జోబా సిటీలో కొన్ని రోడ్లు, షాపులు, షాపింగ్ కాంప్లెక్సెస్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంది, ఎవరికైనా చూడాలని కోరికగా ఉంటుంది కదా, ఎవరికైనా ఆశే కదా వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అనేది. అందువల్ల మీకు చూపిద్దాం అనుకున్నాను. ఈ వీడియో కూడా నేను చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఇక్కడ దొరికామంటే చాలా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పారు. అందువల్ల చాలా జాగ్రత్తగా వీడియో తీసాము. అక్కడక్కడ కొన్ని బిట్లు అది మీకు చూపిస్తాను. అయితే మా పిక్నిక్ స్పాట్ వచ్చేసి నైల్ రివర్ అండి. ఈ జోబా సిటీలో నుంచి నైల్ రివరు పారుతుంది. ఈ నైల్ రివర్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ నైల్ రివర్ వచ్చేసి ప్రపంచంలోనే పొడవైన నది, మీ అందరికీ తెలుసు. అయితే మేము ఆ నైల్ రివర్ దగ్గరికి పిక్నిక్కి వెళ్తున్నాము. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మేము చూడలేదు కదా, మీకు ఒకసారి చూపిస్తాము. అక్కడ నైల్ రివరు అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎలా ఉంటుందేమో మాకు ఎగ్జైటింగ్గా ఉంది చూడాలని. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి, ఈ కనపడేది మొత్తము జోబా సిటీ అండి. ఈ జోబా సిటీలో నుంచే నైల్ రివర్ వెళ్తుంది. ఇది ఫ్లైట్లో నుంచి తీసిన వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను. మన వాళ్ళు కష్టపడి బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నారండి. ఇదిగో బ్రెడ్లు మొత్తం ఆయిల్ ఏం చేస్తున్నారు. ఇది వచ్చేసి మటను, ఇది వచ్చేసి గోంగూర అండి. ఇక్కడ దొరకటం కష్టం. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి వడా సాంబార్ అండి. మాకు కావాల్సినవన్నీ ఇక్కడే మేము ప్రిపేర్ చేసుకొని తీసుకుని వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ కష్టం కదా, మేము ఈ కారులోనే వెళ్ళబోతున్నాము. ఇది వచ్చేసి మా కాంపౌండ్ అండి. మేము అందరము ఇక్కడే స్టే చేస్తాము. మేము మొత్తము 15 మంది ఉంటామండి. అంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు వంటలు చేయడానికి తను చాలా యూట్యూబ్ చూసి చాలా వంటలు నేర్చుకుని మా కోసం చేస్తుందండి. తన పేరు మ్యాగీ, ఉగాండా నుంచి వచ్చింది. మాకు చాలా స్పెషల్గా వంటలు చేసి పెడుతుంది. అక్కడ ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు తీసుకెళ్తున్నాము. అన్ని సామాన్లు కార్లో సర్దేసుకున్నాము, బయలుదేరుతున్నామండి. ఇక్కడ సిటీలో వీడియోలు తీయటం నిషిద్ధమండి. వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇక్కడ తీయటానికి లేదు. ఎవరు చూసినా సరే పట్టుకుంటారు. ఇది పెద్ద కేసు ఇక్కడ. అందువల్ల ఎవరికి తెలియకుండా నేను చాలా జాగ్రత్తగా ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఈ జోబా సిటీ లొకేషన్ చూపిస్తాను. మీకు పెట్రోల్ బంక్లోకి వచ్చామండి. బండికి పెట్రోల్ కొట్టిద్దామని. ఇక్కడ లీటర్ వచ్చేసి 4,500 రూపాయలు. ఎస్ఎస్పి అంటారు. ఎస్ఎస్పి అంటే సౌత్ సుడానీ పౌండ్స్. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీ అండి. ఈ కట్టుబడులు ఇవన్నీ ఇప్పుడిప్పుడు నిదానంగా జరుగుతున్నాయి.
ఇది వచ్చేసి నైల్ రివర్ మీద బ్రిడ్జి అండి. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి. ఇది పోవటానికి ఒక సైడ్ ఉంటుంది, రావడానికి ఒక సైడ్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఇటుపక్క ఇక్కడ జోబాల డ్రైవింగ్ వచ్చేసి రైట్ సైడ్ డ్రైవింగ్ అండి. ఎలాగైతేనే ఊరు దాటి బయటకు వచ్చామండి. మాకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అందుకనే ఇక్కడ వాతావరణం అంతా పచ్చగా ఉంది. చూడండి, గుంతల నిండా నీళ్లు ఉన్నాయి. దగ్గరకు వచ్చేసాము. అయితే మేము వెళ్ళబోయే కాంపౌండ్ వచ్చేసి చైనా వాళ్ళదండి. వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్తున్నాము. వాళ్ళకి ఆల్రెడీగా ముందుగానే మనీ పే చేసాము. రీచ్ అయిపోయాము. ఈ మొత్తము మామిడి తోపు. మామిడి చెట్లు చాలా పెద్ద పెద్దవి. ఎన్ని సంవత్సరాల చెట్లు తెలియదు కానీ చాలా పెద్ద చెట్లు అండి. చుట్టూ చెట్లు, చుట్టూ పచ్చిక మైదానం లాగా ఇక్కడ చాలా వాతావరణం. పక్కనే నైల్ రివరు. అసలు వాతావరణం మాత్రం భలే ఉందండి. ఇక్కడ జోబా వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి బయటికి రావటము. ఇక్కడ బయటికి రావాలంటే చాలా భయము. 5 గంటలు దాటితే ఇక్కడ ఎవరు బయటికి రాని కూడా రారండి. దొంగల పోడు ఎక్కువ. చూడండి, పెద్ద పెద్ద చెట్లు. ఎప్పుడు వేసారో తెలియదు కానీ చెట్లు మాత్రం చాలా పెద్ద చెట్లు అండి. చూడండి, మా వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళే వచ్చి చెట్ల దగ్గర ఊడ్చేటట్టు, తర్వాత కుర్చీలు, బల్ల ఒకటి ముందుగానే మాట్లాడాము. ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక రేటు ఉంటుందండి. కుర్చీలకైనా బల్లలకైనా వాళ్ళు వచ్చి ఇదంతా క్లీన్ చేస్తారు. చూడండి, పక్కనే నైల్ రివరు. చూడండి ఏ విధంగా 365 రోజులు ఈ రివర్ ఇలాగే పారుతుంది. మీ అందరికీ తెలుసు ఈ నైల్ రివర్ సంగతి. ప్రపంచంలోనే పొడవైన నది నైల్ రివర్ అని. ఇది 7 దేశాలు 8 దేశాల నుంచో ఈ రివర్ పారుతుంది. దీన్ని బయట నుంచి వీడియో తీద్దామంటే కుదరలేదండి. మొత్తం చుట్టూ చెట్లు కవర్ చేసి ఉన్నాయి. ఎటు నుంచి కూడా షూటింగ్ చేయడానికి లేకుండా పోయింది. చూడండి, అన్ని ఏర్పాట్లు చేసేసారు. కావలసినవన్నీ ముందే తెచ్చుకున్నాము. ఇది మటన్ అండి. ఇది వచ్చేసి కొబ్బరి పాలు తీశారు. కొబ్బరి పాలు కాగబడుతున్నారు. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇవన్నీ మా బ్యాచులర్ వంటలండి. ఎలా ఉన్నా మేము తినేస్తాం, ఇబ్బంది ఏం లేదు కదా. కుర్రోళ్ళందరూ మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు. చాలాసేపు ఈ మ్యూజికల్ చైర్ గేమ్ ఆడాము. తర్వాత క్రికెట్, వర్షం వస్తుంది.
ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు వర్షాలు పడిపోతుంటాయండి. చూడండి, నల్లగా చుట్టూ మబ్బులు కమ్మేసినాయి. మేము అన్నం తిందాం అనుకున్న టయానికి చిరుజల్లు మొదలైంది. అందువల్ల వీడియో తీయలేకపోయాను తినేటప్పుడు, బయలుదేరేటప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చూసినందుకు.